ఎప్పుడైనా మీరు పని చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ప్యాన్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా చపాతీ చేస్తున్నప్పుడు కానీ, ఈ ఎల్బోకి ఈ అవుట్ సైడ్ ఎప్పుడైనా పెయిన్ అబ్జర్వ్ చేశారా? ఇది టెన్నిస్ ఎల్బో అంటాం. టెన్నిస్ ఎల్బో అంటే ఈ అవుట్ సైడ్‌ది ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఇక్కడ నొప్పి తీవ్రంగా ఉండడం, ఏదైనా బట్టలు జాడిస్తున్నప్పుడు గానీ, పిండుతున్నప్పుడు గానీ, నొప్పి ఎక్కువ ఉండడం గానీ, అలానే ఏదైనా ఆబ్జెక్ట్స్ ఎత్తుతున్నప్పుడు గానీ, ఏదైనా రిస్ట్ మూవ్‌మెంట్ ఇలా తిప్పుతున్నప్పుడు గానీ, ఈ పెయిన్ అనేది బాగా తీవ్రంగా ఉండడానికి దీన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. ఇది జనరల్‌గా ఓవర్ యూసేజ్ వల్ల ఈ మజిల్, హ్యాండ్ మజిల్ ఓవర్ యూసేజ్ వల్ల ఈ టెన్నిస్ ఎల్బో ఉంటుంటది. అలానే స్పోర్ట్స్‌లో కూడా ఎక్కువగా ఈ టెన్నిస్ ఎల్బో ఉంటూ ఉంటుంది. ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు రిపీటెడ్ గా స్క్వీజింగ్ కానీ, బకెట్ లిఫ్టింగ్ కానీ, లేకపోతే కుకింగ్ లో ప్రొనేషన్ ఇటువంటి వర్క్స్ చేస్తున్న వాళ్ళు, లాంగ్ గా ఎక్కువ కుకింగ్ లో చపాతీస్ వీటిలో, అలానే బట్టలు ఉతకడంలో ఎక్కువ సేపు ఉండడం కానీ, ఫోన్ వర్క్ కానీ, అలానే కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కానీ, గ్రాసరీ బ్యాగ్స్ ఇవి కిట్స్ ని ఎక్కువసేపు మోయడం కానీ, ఇవన్నీ జరిగిన వాళ్ళు ఈ టెన్నిస్ ఎల్బో అన్నది చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఇలా పట్టుకోవడానికి కూడా చాలా వీక్ గా ఉంటుంది. ఇలా పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ఎత్తాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. పెయిన్ ఎల్బోకి అవుట్ సైడ్ కరెక్ట్ గా ఇక్కడ పెయిన్ ఉండడం అన్నది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇలా ఉన్న వాళ్ళు ఎక్కువ ఆ వర్క్ నుంచి రెస్ట్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి. కోల్డ్ కంప్రెషన్ అన్నది ఇస్తూ ఉండాలి. ఒక 10-15 మినిట్స్ కి 2-3 టైమ్స్ కోల్డ్ కంప్రెషన్ అన్నది పెట్టడం అనేది అడ్వైజబుల్. ఎల్బో బ్యాండ్ అని దొరుకుతాయి. అవి కూడా ఆ ఎల్బో బ్యాండ్ కూడా వేసి ఉంచితే మంచిది. చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇలా రిస్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవి ఖచ్చితంగా ఒక స్ట్రెచింగ్ లో ఉండే ఒక 10 సెకండ్స్ ఉండడం, అలా ఆ స్ట్రెచింగ్స్ రిపీటెడ్ చేయడం. అలానే సాఫ్ట్ బాల్ ఉంటది. ఆ బాల్ ని మైల్డ్ గా ప్రెస్ చేస్తూ అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయడం. ఇవన్నీ కూడా అడ్వైజబుల్. పాటించవలసినవి ఇటువంటివి రాకుండా ఉండాలంటే సింపుల్ రిస్ట్ 4 ఆర్మ్ స్ట్రెచెస్ అంటారు. 4 ఆర్మ్ స్ట్రెచెస్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు ఎవరైతే హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తారో అలానే ఎటువైతే ఇబ్బంది ఉందో అటువైపు పడుకోకుండా ఉండడం, లాంగ్ స్ట్రెచ్ లో అలా కంటిన్యూస్ పని చేయకుండా కొద్దిగా బ్రేక్స్ 30-40 మినిట్స్ ఒకసారి బ్రేక్ తీసుకోవడం, అలానే ప్రాపర్ పోస్చర్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. 4 ఆర్మ్ ఎక్సర్సైజెస్ అన్నవి ఉంటాయి. 4 ఆర్మ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేస్తూ మజిల్ స్ట్రెంత్ అన్నది బిల్డప్ చేయడం. బాడీ చెప్తుంది వినండి. ఎప్పుడైతే నొప్పి మొదలైందో కంప్లీట్ రెస్ట్ ఇచ్చి ఎర్లీగా తెలుసుకొని కంప్లీట్ గా హ్యాండ్ రెస్ట్ ఇస్తేనే త్వరగా రికవర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, టెన్నిస్ ఎల్బో అంటే ఇది ఏదో స్పోర్ట్స్ పర్సన్స్ కే వచ్చే ఇబ్బంది కాదండి. ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్స్ లో కూడా ఆడవాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం. చిన్న రెస్ట్, కొద్దిగా చేంజ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నమాట. వీటి వల్ల మనం ఇటువంటి పెయిన్స్ వీటి నుంచి కంప్లీట్ గా ఓవర్కమ్ అయ్యి ప్రివెంట్ చేసుకోవచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, దే ఆర్ యువర్ ఎవ్రీడే స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ.